హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము అల్లు అర్జున్ వచ్చినటువంటి సంధ్య థియేటర్‌కి ఏం జరిగింది? ఏం కోల్పోయాము? వాళ్ళ ఫ్యామిలీలో ఏం కోల్పోయారు? అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక సంధ్య థియేటర్‌లోనే కాదండి. అంటే సంధ్య థియేటర్‌లో చావు మాత్రమే ఇప్పుడు మనకి బయట కనపడుతుంది కానీ బయట ఎక్కడైనా ఏ థియేటర్ దగ్గరైనా గూడా తొక్కిసలాట అనేది జరుగుతూనే ఉంది. కానీ ఈ ఈ చావు అనేది మాత్రం ఎక్కడా జరగలేదు. సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు జరిగింది ఏంటి అంటే, ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఇలా జరిగింది అనేదైతే మనకి క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఓకే. అది ఒక పక్కన బెట్టేస్తే అల్లు అర్జునే ఖచ్చితంగా వచ్చి చంపేశాడు అనేదానికి ఆ మాట అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మూవీ తీసినటువంటి వ్యక్తి, నా మూవీ చూసుకోవడానికి నేను వస్తున్నాను అన్న కాన్సెప్ట్ పెట్టుకొని మాత్రమే ఆయన అక్కడికొచ్చారు గానీ, ఆయన కొంత నాలెడ్జ్ పెట్టి, కొంత ఆలోచన అనేది పెంచుకొని, నా ఫ్యాన్స్ ఉంటారు. అక్కడికి నేను చేరుకుంటే ఇంతమందొస్తారు. ఇన్ని వేల మంది నన్ను చూడ్డానికొస్తారు. అప్పుడు నేను అక్కడికి వెళ్తే ప్రజలకి ఇబ్బందవుతుందేమో అన్న ఒక ఆలోచన ఆయన గనక ఆలోచిచ్చి, అక్కడ సంధ్య థియేటర్ వాళ్ళకి ఒక మంచి ప్రొటెక్షన్ పెట్టండి. నేను రావాలనుకుంటున్నాను. నా మూవీ రిలీజ్‌కి నేను వచ్చి అక్కడ చూడాలనుకుంటున్నాను. సో, మీరు కొంచెం ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి. నా తరపున నేను గూడా కొంత పర్మిషన్ తీసుకొని ఎక్కువగా సెక్యూరిటీస్‌ని తెచ్చుకుంటాను. సో, మీరు నా అభిమానులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అనేటటువంటి ఒక మంచి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ స్టేట్మెంట్ గాని సంధ్య థియేటర్ వాళ్ళకి ఇచ్చుండుంటే, ఈరోజు అల్లు అర్జున్ గారు కోర్టు మెట్లు ఐయామ్ సారీ జైలు మెట్లు ఎక్కుండేవాళ్ళు గాదు. అండ్ కోర్ట్ దగ్గర కూడా వెళ్ళకుండా ఉండుండేవారు ఈరోజు. సో, ఎనీవేస్ ఆయన జైలు ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా చూసొచ్చారు. ఓకే. అది బానే ఉంది. కానీ ప్రెజెంట్ ఎవరు నష్టపోయారిక్కడ? కేవలం రేవతి గారు కుటుంబాన్నే వదిలేసి రేవతి గారు వెళ్ళిపోయారు. అండ్ ఆవిడకి సంబంధించిన ఫ్యామిలీస్‌లో ఆవిడ లేని కొరతని మాత్రం అలానే పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారికి పుట్టిన బాబు కూడా ఈవెన్ తను కూడా చావుతో పోరాడుతున్నాడు అనేది మనకైతే ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. తన చెల్లెలు కూడా అమ్మ లేదు ఊరికి వెళ్ళుంది అనని అంటే తెలిసి తెలియని వయసు కాబట్టి పాప అలా చెప్తుంది. నిజంగా ఆ కుటుంబానికి ఎవ్వరిమి మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని ఇవాళ చేసినా సరే ఆ తల్లి అనేది రాదు. ఈ ఈ బాబు అనేది దేవుణ్ణి మనం అదొక్కటే కోరుకోవాలి. నిజంగా బాబు త్వరగా కోరుకోవాలనేది ఒక్కటే మనం అందరం చేయాల్సిన విషయము. ఇంకొకటి మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటే అక్కడికి అల్లు అర్జున్ గారిదే మనము తప్పు అని కొంతమంది మాత్రం చూపిస్తున్నారు. యెస్ రైటే. అల్లు అర్జున్ అక్కడికి రావటం అనేది నిజంగా ఒక ఆయన ఒక మంచి గ్లామర్ స్టారు అండ్ పెద్ద స్టార్ అయిపోయారు ఇవాళ. కాబట్టి ఆ స్టార్ వస్తున్నాను అన్నప్పుడు ఇలా జరుగుతుందేమో అనేటటువంటి ఆలోచన లేకుండా ఉండడం ఆయన తప్పే. అది కూడా 90% ఆయన తప్పు. ఆయన చేసిన తప్పు. అండ్ జనాలొచ్చేసి నాకు అర్థం కాని విషయం అండి. జనాలు మనలానే గదండీ ఆ హీరోస్ గానివ్వండి, హీరోయిన్స్ గానివ్వండి అలా ఉంటున్నారు. సేమ్ మనలానే వాళ్ళు గూడా ఉంటున్నప్పుడు, కాకపోతే వాళ్ళు ఎక్స్‌ట్రా మేకప్ వేసుకోవడం వల్ల వాళ్ళ డైటింగ్సు, వాళ్ళ టైమింగ్సు వాళ్ళన్నీ కూడా వేరేగా ఉంటాయి. మనం పనులు చేసుకునేవాళ్ళు, ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు, డ్యూటీలకెళ్ళేవాళ్ళు, హ్మ్. ఎండల్లో కష్టపడేవాళ్ళు ఎన్నో పనులున్నాయి. ఇవన్నీ వాళ్ళైతే చేయలేరు గదా! వాళ్ళకి తెలిసిందల్లా మూవీస్ తీయటం, హ్యాపీగా ఏసీల్లో ఉండటం, లిక్విడ్స్ జ్యూస్ తీసుకోవటం, హ్యాపీగా మంచి మంచి ప్రోటీన్స్ తినటం, ఇంకా మంచి మంచి ఏమంటారు మంచి మంచి ఆహారం తీసుకోవడము. ఆ ఇదితో ఉండడం వల్ల వాళ్ళు ఎండల్లో, వానల్లో తిరిగి వచ్చి చేయాలా అటువంటి పనులన్నీ వాళ్ళు చేయలేరు. సో, ఆ విధంగా మూవీస్ తీసుకొని ఒక మంచి గ్లామర్‌గా వాళ్ళు ఆ బాడీని ఆ విధంగా షేప్‌గా చేసుకొని హ్యాపీగా అలా బతుకుతూ మూవీ ఇండస్ట్రీస్ మీద అలా ఎదిగిపోతూ ఉన్నారు. సో, ఇదే బేసిక్‌గా మన జనాలు మనము వాళ్ళలాగా ఉండాలంటే కుదురుతుందా చెప్పండి?
మనము, మన పనులు, మనం కష్టపడితేనే రేపు మన పిల్లలు వాళ్ళ చదువులు ఇవన్నీ మనకి ఉన్నాయి కదా! సో, వాళ్ళని మనం ఎగబడి, ఎగబడి చూడటం ఏందండి, వాళ్ళలాగానే మనం గూడా తిని కూర్చోవాలంటే మనకవ్వదు. డెఫినెట్‌గా ఒక నెల ట్రై చేసి చూడండి. మనం గూడా వాళ్ళకన్నా అందంగా తయారవుతాం. వాళ్ళు పైన వేసుకుంటారు. మనం జస్ట్ లేకుండా ఫేస్‌కి ఏమీ పుయ్యకుండా నార్మల్‌గా సాదాగా ఇలా ఉంటాము. వాళ్ళవన్నీ పూసుకుంటారు గాబట్టి చూసేదానికి చూడాలి, చూడాలి ఆయనొస్తున్నారా, ఈమొస్తుందా అని జనాలు ఎగ్గబడి, 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 ఎగ్గబడి ఈ రోజున ఒక ప్రాణాన్నే తీశారు. అక్కడికి ఏ ఊరైతే సంధ్య థియేటర్‌లోకి వచ్చి అల్లు అర్జున్‌ని చూడాలి అని ఎగబడుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లారో వాళ్ళే అసలు నిజమైనటువంటి నాకు తెలిసినంత వరకి వాళ్ళే కారణం అనిపిస్తుంది రేవతి చావుకి. ఒక 90% అల్లు అర్జున్ ఉంది. ఎందుకంటే ఆయన రావడం వల్లే గదా! ఇంత క్రౌడ్ ఎక్కువైపోయింది. సో, దానివల్ల అల్లు అర్జున్‌ది ఒక ఎత్తయితే అందులో పాత్ర ఈ ఎవరైతే ఈ జనాలు ఉన్నారో ఆయన్ని చూడ్డానికి ఎగబడుకుంటూ, తొక్కుకుంటూ చనిపోతున్నారా లేదా అనేది గూడా తెలియకుండా అంత స్పృహ లేకుండా జనాలు తొక్కుకుంటూ రావడం వల్లనే ఈరోజు అక్కడ ఒక ప్రాణం పోయింది. ఇంకొక ప్రాణం నిండు ప్రాణము కొట్టుమిట్టలాడుతుంది. సో, జనాలది ఈ పాత్రుంది. అక్కడ అక్కడుండేటటువంటి సంధ్యా థియేటర్‌ది ప్రొటెక్షన్ అనేది కరెక్ట్‌గా లేకుండా వాళ్ళది తప్పుంది. ఇక్కడ అల్లు అర్జున్‌ది తప్పుంది. ఇంకొకటి గవర్నమెంట్ కూడా మూవీస్ అనేవి ఇన్ని ఏజెస్ నుంచి ఇంత ఏజెస్ వరకే రావాలి. ఏంటి లేదు ఒక లేడీ సెక్షను వుమెన్స్ సెక్షన్ అనేది ఒక సైడ్ పెట్టి జెంట్స్ సెక్షన్ అనేది ఒక సైడ్ పెట్టుండుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకునే వాళ్ళేమో. జెంట్స్ కాబట్టి వాళ్ళల్లో ఏదో విధంగా ఆమె ట్రై చేసుంటది. ప్రాణాలంటే ఎవరికీ ఇది చెప్పండి. ట్రై చేసుంటుంది. కానీ ఆవిడ వల్ల అవ్వలేదు. అవ్వక ఆమె ఊపిరాడక చనిపోయింది. అది వేరే విషయం. నిజంగా అది చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. అసలు ఆలోచిస్తేనే ఆ ఊహ మనము అసలు తట్టుకోలేము. అటువంటిది ఆవిడ ఆ సిట్యుయేషన్‌లో నిజంగా ఎంత నరకం అనుభవించుంటదో పాపం అది ఆవిడకే తెలియాలి. సో, ఇకపోతే మనం ఆ బాబుని మనం నిజంగా తొందరలో కోలుకోవాలి అనేది మనము దేవుడినైతే కోరుకోవాలి. ఖచ్చితంగా మనందరం గూడా ఒక గవర్నమెంట్‌కి గూడా మనము ఒక డిమాండ్ లాగా మనము అడుగుదాము. ఖచ్చితంగా ఈ ఈ ఒక మూవీ రిలీజింగ్ టైంలో ఇటువంటి ప్రొటెక్షన్స్ ఇవ్వండి. మంచి ప్రొటెక్షన్స్ గనక ఇవ్వకుండా ఉంటే మీరు మూవీస్ అనేది రిలీజ్ చేయకండి దయచేసి. అందులో ఇంకొకటి నాకు నేననుకుంటున్న విషయం ఇంకొకటేంటంటే 'పుష్ప 2లో ఆహ్, వస్తుండాయి ఫీలింగ్స్ వస్తుండాయి ఫీలింగ్స్' ఏంటండి వచ్చేది ఫీలింగ్సు? సాంగ్ అంట. అదొక సాంగ్ అంట. ఆహ్, ఒక డాన్స్ ఉంది. కాళ్ళ కింద నుంచి ఆ సందులో నుంచి ఆమె వచ్చేస్తుంది. అదొక డాన్స్ అండి. అంటే ఏ సైడ్ ఎట్టబట్టి ఎట్ట వంగినా అది డాన్స్ అవుతుంది. ఏ ఏ లిరిక్స్ ఆయన ఎవరైతే రాస్తారో అది పాడే ఎవరైతే పాడతారో అది మంచి సాంగ్ అయిపోతుంది. ఎవరైతే రాస్తారో అది మంచి లిరిక్స్ అయిపోతాయా? మంచి సాంగ్ అయిపోతుందా? మీరు ప్రజలకి ఏమి మెసేజ్ ఇచ్చి ఏమి అందిస్తున్నారు? ఈ విధంగా తొక్కుకుంటూ, చంపుకుంటూ ఏమవుతుందో, ఎలా అవుతుందనేది కూడా తెలియకుండా మీ మూవీస్‌కి ఇళ్లల్లో కూడా చెప్పకుండా కొంతమంది పిల్లలు డబ్బులు దొంగలిచ్చి కూడా మీ మూవీలకి వచ్చి చూడాల్సినంత మెసేజ్ ఏమిస్తున్నారు మీరు? నాకు తెలియని క్వెషన్ ఇది. మీరు మీరు మంచి ప్రజలకి మంచి ఒక సందేశాన్ని ఇందులో మీరిస్తున్నారసల. చూడాలంటే చండాలమైనటువంటి డ్రెస్సులు డాన్సింగుల్లో వేసుకొని కూర్చుంటారు. డాన్సులు మీ ఇష్టానికేస్తారు. ఒక ఫ్యామిలీతో మేము కూర్చొని చూడాలా హ్యాపీగా మంచి మూవీ, మంచి స్టార్ మూవీ బాగుంటుంది. ఆహ్, కొంచెం అలా ఇలా ఏముండదు నీట్‌గా ఉంటుంది చూడొచ్చు అనే మూవీ ఏదన్నా ఉందా చూడండి. ఈ మధ్యలో మిలిటరీ మూవీ ఒకటి చూసాం గదా! సాయి పల్లవి అందులో యాక్ట్ చేసింది. అది అది నిజంగా మిలిటరీకి సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారో, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళని కోల్పోతే ఫ్యామిలీ ఎలా దిక్కు లేకుండా ఏ విధంగా పాపం అయిపోతారు, వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, ఇవన్నీ చూపించింది ఆ మూవీ. ఆ! దాంట్లో ఒక అర్థం ఉంది. అదొక చూస్తుంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అనిపించింది. ఇప్పుడు ఇందులో ఏం మెసేజ్ ఉంది? ఏం పిల్లలు నేర్చుకోవాలి? ఏం పెద్దలు నేర్చుకోవాలి? నాకు అర్థం కాలేదండి.
అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటండి? ఆ హీరోయిన్‌కి డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి? మీరు ఏమి ప్రజలకు అందిస్తున్నారు? ఏమి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమి మీరు ఇస్తున్నారు? ఏంటి అనేది మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలని మీ మీ మూవీలకంతా మేము ఎగబడుకుంటూ రావాలో నాకర్థం గాట్లా. కానీ యూత్ ఇష్టపడుతున్నారు, అభిమానిస్తున్నారు. అది ఓకే. బానే ఉంది. కానీ, ఈ చూస్తున్నారు గదా అని మీరు రెచ్చిపోయి చేస్తే, ఇదిగో ఇప్పుడు 6 గంటలు ఎళ్ళొచ్చారు గదా! ఆ విధంగా వెళ్ళాల్సొస్తది ప్రతి ఒక్క హీరోలు ఇంకెవరన్నా గానీ ఇలాంటి ఇలాంటివి ఎక్కువైనప్పుడు. సో, దానివల్ల కొంచెం మంచి మంచి డ్రెస్సింగ్స్ యేసుకొని మంచి మంచి హీరోయిన్స్ పక్కన బెట్టుకొని, మన తెలుగు వాళ్ళు ఎంతోమందున్నారండి. చాలా అందంగా ఉంటారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళల్లో ఎవరినన్నా మంచిగా తీసుకొని వాళ్ళని మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చి, వాళ్ళకి మంచి పాత్రలిచ్చి వాళ్ళ చేత ఏపిచ్చండి గానీ, డాన్స్ మీకేది నచ్చితే అది డాన్స్ అంటారు. ఏది పాడితే అది మంచి పాట అంటారు. సో, ప్లీజ్ ఇటువంటివన్నీ కూడా మనలాంటి జనాలు గూడా ఎవ్వరు ఎంకరేజ్ చేయకండి. చూసేదానికి, వినేదానికి బాగా క్రేజ్‌గా ఉంటాయి. మనం గూడా యూట్యూబుల్లో, రీల్స్‌లో అన్నీ చేస్తూనే ఉన్నాము. చేయడం లేదని గూడా నేను చెప్పడం లేదు. కాకపోతే వాటి అర్థాలు వేరే. పిల్లలు చాలా చెడిపోతారు. పిల్లలకు గూడా అర్థం కాని వయసుల్లో ఉండేవాళ్ళు కూడా ఇటువంటి సాంగ్స్ విని, ఇటువంటి డ్రెస్సులు చూసి, మేము గూడా ఇలా వేసుకొని పోతేనే మాకు ఫేమొస్తుంది. ఇలా మేము గూడా చెయ్యాలి అనేటటువంటి కొంతమంది చండాలంగా రీల్స్ చేస్తూ, అదే డ్రెస్సులు వేసుకుంటే గనక మాకు వ్యూసొస్తాయి అనేటటువంటి ఆలోచనలోకి చాలామంది టీనేజ్ అమ్మాయిలు గూడా చాలా పొరపాటు కాదు, అదే లైఫ్ అనుకుంటున్నారు చాలామంది. అది లైఫ్ కాదు. వాళ్ళలాగే మనం ఉండాలి అనుకుంటే మనం డబల్ ఉంటాం. ఎందుకంటే కష్టాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు గాబట్టి, మనం ఏ విధంగా ఉండాలో మనం ఉంటాము. వాళ్ళు మనలాగా పనులు జేసుకుంటూ మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్యూటీలు జేసుకుంటా, ఎండల్లో పోతూ, వానల్లో తిరుగుతూ, బురదల్లో తిరుగుతూ అలా ఉండాలంటే వాళ్ళ వల్ల వల్ల కాదు. కేవలం మన వల్లనే ఇవన్నీ సాధ్యం. వాళ్ళ మూవీలు చూడాలా, చేయాలన్నా గూడా మన వల్లే సాధ్యం. కాబట్టి మంచి మెసేజ్ ఇవ్వమని ప్రజలందరం గూడా అడుగుదాం. చండాలమైన సీన్స్ అయితే దయచేసి ఇవ్వకండి. అలాంటి సీన్స్ ఏదన్నా ఉన్నా గూడా ఒక, ఒక క్లిప్ వేసేయండి. అప్పటికి మేము పిల్లలకి ఏదో ఒకటి చెప్పుకోవాలి. ఎలాగో అలాగ తిప్పుకొని, తల తిప్పుకొని అసలు చెప్పాలంటేనే చండాలంగా ఉందండి. దయచేసి అట్లాంటి సీన్‌లు పెట్టకండి అసల. పెట్టకపోతే నష్టమేముందాడ? అక్కడ ఆ మాట ఏదన్నా వచ్చిందంటే అంతటితోటి స్టాప్ జేసి వేరే మ్యాటర్ పెట్టేసేయండి గానీ, దయచేసి చండాలమైన క్లిప్స్ ఇవ్వకండి. అండ్ అలానే మంచి మంచి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉంటేనే మీరు డాన్స్ చేయండి. మంచి మంచి పాటలు ఉంటేనే పాటలు ఇవ్వండి. అంతే గనక చె చెడుగా ఉండేవి మాత్రం ప్రజలకు అందించకండి దయచేసి. ఇంకొకటి ఆహ్, ఇప్పుడు ఏదైతే 'అల్లు అర్జున్‌ని' అందరూ పోయి పరామర్శిస్తున్నారో అదొకటి నాకు నచ్చనే లేదండి. ప్రతి ఒక్కరు హీరోలు గూడా ఆహ్, నేను పోతే అంటే నేను పోవాలి, నేను పోతే అంటే నేను పోయి ఆయన్ని పలకరించుకోవాలి, హగ్ జేసుకోవాలి. ఏమి సాధిచ్చారు? ఎందుకు అలా వరల్డ్ కప్ ఏమన్నా తెచ్చారా? అనేటటువంటివన్నీ టాపిక్స్ చానా జరుగుతున్నాయి. నేను గూడా అనాలనిపిస్తుంది నిజంగా చెప్పాలి అంటే. ఆయన్ని ఎందుకు అలా వాళ్ళు వచ్చి హగ్ జేసుకుంటూ పరామర్శిస్తున్నారు నాకు అర్థం గావడం లేదు. జస్ట్ మీరు మాట్లాడాలనుకుంటే ఒక ఫోన్ కాల్స్ లేవా అండి? ఎందుకు ఈ విధంగా మీడియా ముందుకొచ్చి మేము పలకరించాము, మేము హగ్ జేసుకున్నాం అన్నట్టుగా ఎందుకు బిహేవ్ జేస్తున్నారు? అదే బిహేవియరు ఇక్కడ సాయి తేజ ఉన్నాడు గదండీ! హాస్పిటల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. ఆ పసిబిడ్డ దగ్గరకొచ్చి ఆ ఫ్యామిలీతో మాట్లాడి, ఓదార్చి మీకు చేతనంత ఏదో హెల్ప్ చేసి బాధపడకండి. ఇలా జరుగుతుందని ఎవ్వరం అనుకోలేదు. ఊహించను గూడా ఊహించలేదు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. బాబుని చూసుకోండి అని. ఏదో మీకు మనసుకనిపించిన 2 మాటలు మాట్లాడితే ఏమవుతుందండి? మీ విలువలేమన్నా తగ్గుతాయా? ఆ! ఎంత మీకు పెద్ద కుటుంబాలు గాబట్టి వాళ్ళనే కలవాలి, వాళ్ళతోనే మాట్లాడాలన్న ఇదేమన్నా మీరు పెట్టుకున్నారా? నేను అడుగుతున్నాను. సినిమా ఇండస్ట్రీస్ మొత్తము ఈరోజు ఆహ్, స్ మీరే చాలా సిగ్గుపడాల్సిన విషయం. మా జనాలల్లో మేము సిగ్గుపడాల్సిన విషయం ఏంటో తెలుసా?
మాలాగా ఉండేటటువంటి మనుషుల్నే మేము ఎగబడి చూసుకుంటూ మనుషులను కూడా తొక్కి చంపేసుకుంటూ పోయి వాళ్ళని చూస్తున్నామే అనేటటువంటి విషయంలో మాత్రం మేము మాలాంటి జనాలు సిగ్గుపడి తలదించుకోవాలి నిజంగా ఇవాళ. మీ అందరూ మీ సినిమా వాళ్ళ కోసమే కదా ఇటువంటి సినిమాలు చూడ్డానికి అందరూ వచ్చిన వాళ్ళందరూ గూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే అనే ఇదంతా కూడా మా కోసమే కదా! ఏ హీరో అయితే ఏంటండి, ఏ హీరోయిన్ కోసమైతే ఏంటండి. మూవీస్ అనే అందరు మూవీసే గదా! సినిమాని సినిమానే కదండీ అంటారు. ఇప్పుడు మరి 'అల్లు అర్జున్' గారికి జరిగింది ఒక ఆయనే చెప్పాలా మూవీలో అంటే మూవీ అనే కాదు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళే గదా! ఏమండి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అనేది మీ చేతుల్లో ఇవాళ ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చిన్న అంత మెసేజ్ ఈ విధంగా జరుగుతుందని ఎవరేమి ఊహించలేదని ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుందండి? ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నా ఒక చిన్న మెసేజ్ ఏమన్నా పెట్టారా? మా ఇండస్ట్రీ వల్ల అందరి వల్ల క్షమాపణ అడుగుతున్నాము. ఈ విధంగా జరుగుతుంది అని తెలీక. ఈ విధంగా జరిగింది గదా! అందరం బాధపడుతున్నాము. ఏదో మీకు తోచిందేదో మీరు చేయాలి గానీ, ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా ఒక మంచి స్టేట్మెంట్ ఏదన్నా ఇచ్చారండి? ఆ బాధపడుతున్న కుటుంబానికి ఏదన్నా ఒక ధైర్యంగా ఏదన్నా ఒక మంచి మాట ఏదన్నా మీరు మెసేజ్ చేశారా? చెప్పండి. సోషల్ మీడియా అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఒక 4 సెకండ్స్, 5 సెకండ్స్ మాటలు మీరు చెప్పేదానికి మీకు టైం లేదా? అంత బిజీగా ఉన్నారా? ఆ బిజీ ఇచ్చిందే ఈ జనాలు గదా! రైట్ ఆర్ రాంగ్ అండి? చెప్పండి మనం మాట్లాడుకుందాము. వాళ్ళని అంత బిజీగా పెట్టింది మన జనాలే. వాళ్ళ మూవీలు చూడాలన్నా మనమే. అటువంటి మనలో ఇలా ఒకరికి జరిగింది అంటే వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత బాధపడాలి. మా సినిమాలు చూడ్డానికి కోసమే కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విధంగా ఎవ్వరికైనా సరే, ఎవరి ఫ్యాన్స్‌కైనా సరే ఇలా జరగకూడదు. రేపు 'అల్లు అర్జున్' గారికి జరిగింది ఈ విధంగా. రేపు మనకు జరగచ్చేమో. మనం ఎందుకు ఈ విధంగా ఊరుకోవాలి అని ఒక చిన్న స్టేట్మెంట్, ఒక మెసేజ్ ఇవ్వండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. మా తరపున గూడా మేము మా మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు మేము గూడా గవర్నమెంట్ తరపున ఒక మంచి ప్రొటెక్షన్ పెట్టుకుంటాము. మీరు ఎటువంటి ఇబ్బందికి మీరు గురి అవ్వకండి అని మీరు కూడా కొంచెం ఏమన్నా జాగ్రత్తలు ఏమన్నా ఇస్తున్నారా? మా మూవీ జూడండి అంటే, మా మూవీ జూడండి. మా మూవీ జూడండి అంటే, మా మూవీ జూడండి. చూడండి మంచి నేర్చుకోండి. దానిలో ఏమన్నా మంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా పోనీ? ఒక మంచి ఏమన్నా మీది చూసి, మీ మంచితనం ఏదన్నా చూసి, మా ప్రజల్లో ఏదన్నా నేర్చుకునేది ఉందా చెప్పండి? ఎక్కడో కొన్ని ఎక్కడో అది గూడా రేర్ అసలు నిజంగా జెప్పాలంటే. మంచి మంచి సాంగ్స్ గానివ్వండి, మంచి మంచి వింటుంటే నిజంగా అసలు మంచి ఊహ అనేది ఉంటుంది. ఆ ఊహ అనేది నిజంగా అదిప్పుడు లేదు. ఏదో ఒక క్రేజ్‌లో పోతుంది. యవ్వారమంతా క్రేజ్ అంట. క్రేజ్‌లోనే ఎళ్ళిపోతుంది. ఒక మంచనేది నిజంగా ఎక్కడా లేదండి. దయచేసి తీస్తే మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి మూవీని మాత్రమే తీయండి. ఇంకొకటి అదే నేను చెప్పాను గదా! అక్కడ అందరూ పోయి కలిసిన వాళ్ళందరూ గూడా ఎగబడుకుంటా ఈ పిల్లవాడి దగ్గరకొచ్చి, ఈ పిల్లవాడి కుటుంబంలో వాళ్ళందరితో మాట్లాడి ఈ విధంగా జరుగుతుందని మేము కల్లో గూడా ఊహించలేదు. మా తరపున అందరి తరపున మా సినిమా వాళ్ళందరి తరపున గూడా మేము క్షమాపణలు చెప్పుకుంటున్నామని ఒక్కళ్ళన్నా మెసేజ్ పెట్టారా అండి? నిజంగా నాకదే చాలా బాధగా ఉంది. ఇవాళ అల్లు అర్జున్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆయన రిటర్న్ అయిన తర్వాత ఆయన్ని ఎంతో ప్రేమగా హగ్ జేసుకున్నారు. వాళ్ళ పిల్లలు గానివ్వండి, వాళ్ళ వైఫ్ గానివ్వండి. ఆ ప్రేమని ఎవరిమీ మనము ఇది కరెక్ట్ గాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేదానికి మనకి రూల్ లేదు. రైటే. వాళ్ళ వైఫు, వాళ్ళ పిల్లలు నిజంగా హగ్ జేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ బాబుని హగ్ జేసుకోవడానికి అమ్ముందా చెప్పండి? మరి అదే అక్కడ అల్లు అర్జున్ రాకుండా ఉండుంటే ఇక్కడ బాబుకి తల్లి మిగిలుండేది గదండీ! ఈరోజు ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉండేది. రేవతికి తెలీదు పాపం. నా అభిమానమించే నేను అభిమానమించే అల్లు అర్జున్ గారి మూవీకి నేను వెళ్తున్నాను. ఆయన్ని చూడ్డానికి వెళ్తున్నానని అనుకోని పాపము నా చావు గూడా అక్కడే రాసిపెట్టుందని ఈ రేవతి అనుకోంటే, అక్కడే ఆగిపోయుండుంటే నిజంగా అదే చెప్తున్నా గదా! అదే తెలీదు మనకి. తెలీదు. దానివల్లనే ఇటువంటియన్నీ జరుగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం మన మైండ్‌తో ఆలోచన పెట్టి, మనం కూడా పిల్లలు ఉన్నవాళ్ళం కూడా ఇది కరెక్టు, ఇది సేఫు, ఇది ఇలా వెళ్తే మనకే ప్రమాదము అనేది మన పేరెంట్స్ గూడా మనం అభిమానించాలి రైటే. కాదని నేను చెప్పడం. అది ఎంతవరకు మనకు ప్రమాదం కానంత వరకు మాత్రమే మనం వారిని అభిమానించాలి.
ఒక 4, 5 రోజులు పోతే మూవీ టీవీలోనే గదా వచ్చేస్తుందండి. ఎందుకు అంత మనము కష్టపడి మనం ఇది చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఈరోజు ఫ్యామిలీనే కోల్పోయిందావిడ. చెప్పండి. సో, దయచేసి ఇటువంటి తప్పులు ఎవ్వరు గవర్నమెంట్ చేయొద్దు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేయొద్దు. అండ్ అలానే మాలాంటి జనాలు గూడా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు ఈసారి గవర్నమెంట్ గూడా చేయాలి, చర్యలు తీసుకోవాలి. సో, న్యాయం ఏదైనా సరే కరెక్ట్‌గా ఉండాలనేదే మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే.